శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. దత్తాత్రేయ సాంప్రదాయంలో దత్తాత్రేయ ఉపాసనా పద్ధతులలో చాలా శక్తివంతమైనది, చాలా గొప్పది ఒకటి ఉంది. దాన్నే దత్త ప్రదక్షిణము అని పిలుస్తారు. దాని గురించి ఈరోజు వీడియోలో మీకు చెప్తా. కానీ చెప్పే ముందు ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఇప్పటిదాకా మనం చెప్పుకున్న పూజలన్నీ కూడా మామూలుగా పూజా మందిరంలో కూర్చుని చేసేవి. అవి ఓపిక ఉన్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. కానీ దత్త ప్రదక్షిణం అలాంటిది కాదు. ఇది ఎలాంటిదంటే, పూర్తిగా మీరు చేయడం అంటే దాదాపు ఒక 100 పుషప్స్ చేయడం లాంటిది. పుషప్స్ చేయడం అందరికీ తెలుసు కదా! అంత తేలికైన పని కాదు. దీంట్లో అన్ని సాష్టాంగ నమస్కారాలు, పంచాంగ నమస్కారాలు చెయ్యాలి. అందువల్ల దేహదారుఢ్యం లేనివాళ్ళు, ఓపిక లేనివాళ్ళు, ఆరోగ్యం బాగులేని వాళ్ళు, వయోవృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, ఈ రకమైన వాళ్ళెవ్వరూ కూడా దత్త ప్రదక్షిణం ప్రక్రియని అలా పూర్తిగా చేయకండి. మీ ఆరోగ్య పరిస్థితిని మీరు అంచనా వేసుకొని అప్పుడు మాత్రమే ఈ ప్రక్రియ చేయాలో లేదో నిర్ణయించుకోండి. బెస్ట్ మార్గం ఏమిటి అంటే, మీ ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు సలహా తీసుకోండి. ఫిట్నెస్ ఉన్నవాళ్ళైనా సరే సలహా తీసుకుని వారి సలహాను అనుసరించి చేయండి. దత్తతంత్రంలో ఉన్న జ్ఞానాన్ని మీకు తెలియజేయడానికే ఈ వీడియో తప్ప, సాధ్యాసాధ్యాలు మాత్రం మీరే పరిశీలించుకోండి. దయచేసి ఆ బాధ్యతను మాత్రం మా మీద వేయకండి. సరే, ఇప్పుడు దత్త ప్రదక్షిణం అంటే ఏమిటి, ఎలా చేయాలి అవన్నీ చెప్తా. అది తేలిగ్గా చేసే మార్గం కూడా ఉంది, ఇంత కష్టపడక్కర్లేకుండా. అది కూడా ఈ వీడియోలోనే చెప్తా. మనకి జీవితంలో కొన్నిసార్లు కొన్ని మొండి సమస్యలు ఉంటాయి కదా. ఏదో ఒకటి ఉద్యోగానికి సంబంధించిందైనా, ఆరోగ్యానికి సంబంధించిందైనా, పనులు అవ్వక కానీ అలాంటివి జరగనప్పుడు ఆ అభీష్ట సిద్ధి కోసం దత్త ప్రదక్షిణం అనే ఒక ప్రక్రియ ఉంది దత్త సాంప్రదాయంలో. అది అభీష్ట సిద్ధిని చాలా తొందరగా కలగజేస్తుంది అనమాట. ఈరోజు వీడియోలో అసలు ఆ దత్త ప్రదక్షిణం అనేది ఎలా చేయాలి, ఆ మొత్తం ప్రయోగం ఏమిటి అనేది చెప్పుకుందాం. మన ఋషులు ఏం చేశారంటే, వ్యాయామం కింద పనిచేస్తూ మంత్రశక్తిని కూడా జోడించే ప్రక్రియలు కొన్ని ఇచ్చారు. మీరు ఉదాహరణకి సూర్య నమస్కారాలు చూడండి. సూర్య నమస్కారాలు మీరు మామూలుగా భౌతికంగా చూస్తే వ్యాయామంలో పనికొస్తాయి. కానీ ఆధ్యాత్మికంగా చూస్తే వాటితో పాటు అనుసంధానమైన మంత్రాలు ఉన్నాయి. మిత్రాయ నమః, రవయే నమః, ఇలా మంత్రాలు ఉన్నాయి కదా. అవి చదువుతూ మీరు చేస్తే ఆ మంత్రసిద్ధి కలుగుతుంది, ఆ వ్యాయామం చేసిన ఫలితం దొక్కుతుంది. అలాగా మన ఋషులు ఎన్నో అద్భుతమైనవి ఇచ్చారు. ఇప్పుడు ఉదాహరణకి వేదంలో అరుణ ప్రశ్న అని ఉంది, తైత్రీయ అరణ్యకంలో వస్తుంది. ఆ అరుణ ప్రశ్నలో 133 స్మృతులు అని ఉంటాయన్నమాట. స్మృతి అంటే మన భాషలో చెప్పాలంటే పారాగ్రాఫ్ అనుకోవచ్చు. అయితే ఆ స్మృతుల్ని కొన్నిటిని గ్రూప్ కింద చేసి 32 నమస్కారాల కింద చేశారు. చేస్తే ఒక అనువాకం చదవగానే పడుకుని సాష్టాంగ నమస్కారం చేయాలి, మళ్ళీ నిలబడి ఇంకొక అనువాకం చదువుతూ ఇంకో సాష్టాంగ నమస్కారం చేయాలి. అలా చేస్తే అసలు అరుణ ప్రశ్న వల్ల మొండి జబ్బులు అవలీలగా తగ్గిపోయినవి ఎన్నున్నాయో. నాకు తెలిసిన ఒక ఇస్రోలో సైంటిస్ట్ ఒక ఆయన ఉన్నారు. ఆయనకైతే పాపం ఒక 2 సార్లు కళ్ళు ఇంక పోయి డాక్టర్లు కూడా రావని చెప్పింది. అరుణ ప్రశ్న చదివి మళ్ళీ ఆయన కళ్ళు తెప్పించుకున్నారు. అంత శక్తివంతమైంది. చూడండి, ఇక్కడ కూడా ఆ మంత్రాన్ని, యోగాన్ని రెండిటిని తీసుకొచ్చి లింక్ చేశారు మన పెద్దలు. అలాంటిదే ఈ దత్త ప్రదక్షిణం అనమాట. ఇంతకీ ఇది ఎలా చేయాలి అంటే, గురువారం నాడు కానీ, లేకపోతే ఏదైనా మంచి రోజు కానీ, దత్త జయంతి రోజు కానీ, ఎప్పుడో అప్పుడు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక మంచి రోజు చూసుకుని మొట్టమొదట పొద్దున్నే స్నానం అవన్నీ చేశాక శుచిగా ఒక ప్రదేశాన్ని శుభ్రం చేయండి. అక్కడ ఒక పీట మీద మొట్టమొదట పీటకి పసుపు అవన్నీ రాసిన తర్వాత దాని మీద బియ్యపిండితో అష్టదళ పద్మం వేయండి. వేసిన తర్వాత అక్కడ దత్తస్వామి ప్రతిమ కానీ, లేకపోతే దత్తస్వామి అనఘాదేవి ఉన్న ఫోటో ఉందనుకోండి, ఆ ఫోటో కానీ తీసుకొచ్చి అక్కడ పెట్టి మీ గురుచరిత్ర గ్రంథం అక్కడ పెట్టండి. పెట్టి ధూపం, దీపం, నైవేద్యం అవన్నీ పెట్టి మీకు చేతనైన పూజ చేయండి. మొట్టమొదటి పువ్వులు వేసి చేశాక అప్పుడు దత్త ప్రదక్షిణం ప్రారంభించండి. కాకపోతే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆ దీపం ఏదైతే పెట్టారో మీరు, అది దత్త ప్రదక్షిణం అంతా అయ్యేదాకా ఆ దీపం వెలుగుతూనే ఉండాలి. అందుకని ఎవరో ఒకళ్ళని నియమించుకోండి, మీ కుటుంబ సభ్యుల్ని, అప్పుడప్పుడు వచ్చి అందులో నూనె అవి చూస్తూ ఉండమని. కానీ మీరు మాత్రం మధ్యలో మాట్లాడకూడదు. ఇలాంటి ప్రక్రియలు ఏవి చేస్తున్నా, మంత్రజపం కానీ ఏవైనా మాట్లాడారు అనుకోండి, మీరు అప్పటిదాకా చేసిన ఫలితం అంతా ఎవరితో అయితే మాట్లాడారో వాళ్ళకి వెళ్ళిపోతుంది అని శాస్త్రం చెప్తుంది. అందుకని మాట్లాడకుండా మౌనంగా ఆ చూసేవాళ్ళు ముందు ఎవరినైనా అప్పచెప్పి ఒకళ్ళని, అప్పుడు ఆ పూజ అయిపోయాక ఆ దీపం అఖండంగా వెలుగుతూ ఉండగా దత్త ప్రదక్షిణం ప్రారంభించండి. ఎలా చెయ్యాలి అంటే, మొట్టమొదట ఒక శ్లోకం చదవాలి ప్రదక్షిణం ప్రారంభించే ముందు. అదేమిటి అంటే,
నమస్తే యోగిరాజేంద్ర దత్తాత్రేయ దయానిధే స్మృతిం తే దేహి మాం రక్ష భక్తిం తే దేహి మే దృఢాం. స్వామి, నిన్నెప్పుడు మర్చిపోకుండా ఉండేలా నీ స్మృతిని, నీ మీద భక్తిని దృఢంగా ఇవ్వు స్వామి, అందుకే చేస్తున్నాను దత్త ప్రదక్షిణ అని నమస్కారం చేసుకుని అప్పుడు ప్రారంభించండి. ఇప్పుడు మొత్తం 16 మంత్రాలు చెప్తాను మీకు. ఈ వీటిలతో చేసేసరికి ఒక ఆవర్తం పూర్తవుతుంది అనమాట. అంటే ఒక సైకిల్ అనుకోవచ్చు. ఏమిటవి అంటే ఇదిగో ఇక్కడ ఇస్తున్నాను చూడండి 16 మంత్రాలను. ఓం శ్రీ వరదాయ నమః, ఓం శ్రీ కార్తవీర్యాది రాజరాజ్యప్రదాయ నమః, ఓం శ్రీ అనఘాయ నమః, ఓం శ్రీ విశ్వశ్లాఘ్యాయ నమః, ఓం శ్రీ అమితాచారాయ నమః, ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః, ఓం శ్రీ మునీశ్వరాయ నమః, ఓం శ్రీ పరాశక్తి పదాశ్లిష్టాయ నమః, ఓం శ్రీ యోగానందాయ నమః, ఓం శ్రీ సదోన్మదాయ నమః, ఓం శ్రీ సమస్త వైరి తేజోహృతే నమః, ఓం శ్రీ పరమామృత సాగరాయ నమః, ఓం శ్రీ అనసూయా గర్భరత్నాయ నమః, ఓం శ్రీ భోగ మోక్ష సుఖప్రదాయ నమః, ఓం శ్రీ శ్రీపాదవల్లభాయ నమః, ఓం శ్రీ శ్రీ నృసింహ సరస్వతి సద్గురు పాదుకాభ్యాం నమః. ఇవి 16 మంత్రాలు. అసలు ఈ 16 మంత్రాలు కూడా అద్భుతమైన కూర్పు. మనకి కష్టాలు ఉంటాయి కదా, వాటిల్లో ప్రతి కష్టానికి పిల్లలు పుట్టట్లేదు, ఆరోగ్యం బాగోలేదు, లేకపోతే శత్రువులు ఏడిపించి వస్తున్నారు, వీటన్నిటికీ కూడా ఈ 16 మంత్రాల్లో క్లూస్ ఉన్నాయి. అవన్నీ నేను చెప్తే వీడియో చాలా పెద్దదైపోతుంది, కానీ మీలో శ్రద్ధాళువులు ఉంటే కనుక ఆ మంత్రాన్ని భావించండి, మీకే అర్థమైపోతుంది. చాలా విచిత్రమైన మంత్రాలు ఇవన్నీ. అయితే ఇప్పుడు ఈ ఒక్కొక్క మంత్రం చదువుతూ ఒక్కొక్క ప్రదక్షిణం చేయాలి. ప్రదక్షిణం చేసి మళ్ళీ మీరు విగ్రహం దగ్గరికి వచ్చేసరికి ఒక సాష్టాంగ నమస్కారం చేయాలి. మగవాళ్ళైతే సాష్టాంగ నమస్కారం, ఆడవాళ్ళైతే పంచాంగ నమస్కారం. ఆడవాళ్ళు సాష్టాంగ నమస్కారం చేయకూడదు కదా, ఎందుకంటే మాతృస్థానాలైన కటిభాగమును వక్షస్థలము నేల మీదకి తగలకూడదు. ఆ స్త్రీకి మన పెద్దలు ఇచ్చిన గౌరవం అది. అందుకని ఆడవాళ్ళు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. పంచాంగ నమస్కారం మోకాళ్ళు మోచేతులు నుదురు తాకిచ్చేలాగా చేసుకోవచ్చు. మగవాళ్ళైతే సాష్టాంగ నమస్కారం. ఇప్పుడు ఒక మంత్రం చదువుతూ ఆ పీట చుట్టూ ఒక ప్రదక్షిణం చేసి ఒక నమస్కారం చేయండి. మళ్ళీ పైకి లేవండి, రెండో మంత్రం చదవండి, చేసి మళ్ళీ రెండో నమస్కారం చేయండి. ఇలా 16 మంత్రాలకి 16 సార్లు నమస్కారం, 16 సార్లు ప్రదక్షిణం చేస్తే అది ఒక ఆవర్తం పూర్తవుతుంది, అంటే ఒక సైకిల్ పూర్తవుతుంది. ఇలాంటివి 7 ఆవర్తాలు చేస్తే అప్పుడు దత్త ప్రదక్షిణం పూర్తయినట్టు. అంటే 7 × 16 112 సార్లు చేస్తే కనుక అప్పుడు దత్త ప్రదక్షిణం పూర్తయినట్టు. అంటే ఏముందండి చేసేయచ్చు కదా అనిపిస్తుంది. లేదు, చేసి చూడండి. కొన్ని ఆవర్తాలు అయ్యేసరికి అసలు చెమట్లు కారిపోతాయి. ఎందుకంటే మీరు పడుకుని నమస్కారం చేసి మళ్ళీ పైకి లేచి మళ్ళీ ఒక ప్రదక్షిణం చేసి మళ్ళీ వెంటనే సాష్టాంగ నమస్కారం చేస్తే బాబాయ్ అన్ని పుషప్స్ చేసినట్టు లెక్క. దాంతో కాసేపు అయ్యేసరికి చెమట్లు కారిపోతాయి. కానీ అది ఆరోగ్యానికి మంచిది. అలాగే ఇప్పుడు నేను చెప్పిన నామాలన్నీ అద్భుతమైన శక్తి. అలాగే మీలో ఎవరైనా వయస్సు అయిపోయి అమ్మో నీ నమస్కారాలు మేము చేయలేమండి అన్నారనుకోండి, ఒక ఆవర్తం అయ్యాక ఒక నమస్కారం చేయండి. అంటే 7 సైకిల్స్కి 7 సాష్టాంగ నమస్కారాలు. ఇది అయిన తర్వాత అప్పుడు పూజా మందిరంలో కూర్చుని, అంటే మళ్ళీ ఆ విగ్రహం దగ్గర కూర్చుని మీరు ఇందాక ఏర్పాటు చేసుకున్న పీఠం దగ్గర అప్పుడు చదవాల్సిన శ్లోకం ఒకటి ఉంది. నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయో జగత్ప్రభో సర్వ బాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే అని ఒక శ్లోకం ఉంది. ఇక్కడ సర్వ బాధా ప్రశమనం, సర్వ రోగ ప్రశమనం, సర్వ చింతా ప్రశమనం, సర్వ విఘ్న ప్రశమనం ఏదైనా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు మీరు మీకున్న సమస్యను బట్టి. అలా సబ్స్టిట్యూట్ చేసుకుని ఈ శ్లోకాన్ని ఒక 108 సార్లు చేయాలి, ఒక మాల అన్నమాట. చేస్తే ఇప్పుడు దత్త ప్రదక్షిణం ఉదయం పూట పూర్తయినట్టు. ఇది కొంచెం పెద్ద ప్రక్రియ. ఇంకా సాయంకాలం సూర్యాస్తమయం అవుతూ ఉంటే అప్పుడు అనఘా ప్రదక్షిణం అని ఇంకొకటి చెయ్యాలి. అదేమిటండి అంటే, మరి దత్తాత్రేయ స్వామిని పూజించారు కదా, ఆయన శక్తి అనఘాదేవి అని అమ్మవారు ఉన్నారు. అంటే మళ్ళీ దత్తాత్రేయ స్వామికి పెళ్ళి అయిపోయిందా, ఇవన్నీ వద్దు. దత్తాత్రేయ స్వామి శక్తిని అనఘాదేవి అంటారు. ఆంజనేయ స్వామికి సువచ్చలాదేవి లాగా అనమాట. అనఘాదేవిని పూజించాలి. మీకు ఒకవేళ ఇలా దత్తాత్రేయ స్వామి అనఘాదేవి ఉన్న ఫోటో ఉంటే అదే ఆ పీఠం మీద పెట్టండి. లేదనుకోండి అమ్మవారి ఫోటోనో విగ్రహం లక్ష్మీదేవో సరస్వతీదేవో దుర్గాదేవో లలితాదేవో ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చి పెట్టి అప్పుడు అనఘా ప్రదక్షిణం చేయండి. అది ఎలా చేయాలండి అంటే, మీరు ప్రతి ప్రదక్షిణం చేసేటప్పుడు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అని చదువుతూ శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. అంటే అమ్మ ఏ ఆర్తినైనా హరించే తల్లి నువ్వు అని చెప్పి ఒక ప్రదక్షిణం పూర్తి చేయండి. ఇలాగా 108 సార్లు చేయాలి. అది సాయంకాలం చేసే ప్రక్రియ అనమాట. అది అయిపోయాక అప్పుడు పూజా మందిరంలో కూర్చుని ఇందాక నేను చెప్పిన శ్లోకం ఉంది పగలు చేసేది, నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయో జగత్ప్రభో సర్వబాధ ప్రశమనం కురుశాంతి ప్రయచ్చమే అని. అదే శ్లోకాన్ని సాయంకాలం కూడా ఒక మాల చేయాలి. ఇలాగ పొద్దున్న సాయంకాలం ఒక రోజులో చేయగలిగితే అది పరిపూర్ణమైన దత్త ప్రదక్షిణం అనమాట. ఇలా మహారాష్ట్రీయులైతే ప్రతి గురువారం చేస్తూ ఉంటారు దాదాపుగా. మీరు ఒక్కసారి చేసి చూడండి ఎంత అభీష్ట సిద్ధి కలుగుతుందో. అసలు మీకు మొండి పనులు అవ్వనివి ఏమైనా ఉంటే కనుక స్వామికి నమస్కారం చేసుకుని సంకల్పం చెప్పుకుని స్వామి ఇదిగో ఇలా చేస్తున్నాను, మళ్ళీ సంకల్పం అంటే దానికి మంత్రం ఏమిటి ఇక్కడ పెట్టండి అని అడగండి. సంకల్పం అంటే ఇక్కడ మనసులో స్వామికి నివేదించుకోవడం. దానికి సంస్కృతం అక్కర్లే, తెలుగులో చెప్పినా ఆయనకి అర్థం అవుతుంది. అది చెప్పుకునే సంకల్పాన్ని ఇక్కడ చక్కగా దత్త ప్రదక్షిణం చేసి చూడండి, మీకు అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.